వెల్కమ్ బ్యాక్. ఇక భ్రూణ హత్యలపై జిల్లా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి గ్రామంలో ఒక ఆశా వర్కర్ గర్భిణులను మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దీంతో భ్రూణ హత్యలకు ఆస్కారం ఉండదు. అయితే మగపిల్లల కోసం చూసేవారు తాము గర్భవతులు అయ్యామని కూడా ఎవరికీ చెప్పడం లేదట. మగపిల్లాడు అని తెలిస్తేనే తాము గర్భం దాల్చామని చెప్తున్నారట. ఆడపిల్లని తెలుసుకుంటే గర్భాన్ని తీసివేస్తున్నారని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ల మీద దాడులు చేసి భ్రూణ హత్యలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో భ్రూణ హత్యలు చేస్తూ స్త్రీలని కడుపులోని బిడ్డనే చంపేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. స్త్రీని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన, గవర్నమెంట్ పైన, ఇటు ప్రభుత్వ వైద్యుల పైన, అందరిపైన ఉన్నది. కానీ ఈ స్కానింగ్ సెంటర్ల ద్వారా ముందుగా చెక్ చేసుకొని అమ్మాయి అబ్బాయి అని చూడడము, చూసి అమ్మాయి అని తెలిస్తే భ్రూణ హత్య చేయడం జరుగుతుంది. అయితే దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఈ స్త్రీల పైన అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. అందుకే స్త్రీ అంటుంటే కనడానికి భయపడిపోతున్నారు. తర్వాతకి వరకట్నాలు అని చెప్పేసి అదొక భయం అనమాట ఉంది. దాని వలన కూడా స్త్రీ అంటే భయపడిపోతున్నారు. ఇవన్నీ మనం ఖండించాలి అంటే స్త్రీకి మనకి గౌరవమైన స్థానం ఇవ్వాలి. స్త్రీకి మనము స్వతంత్రాన్ని ఇవ్వాలి. స్త్రీ సమాజంలో పురుషుడితో సమానంగా ఉండే విధంగా మనము వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. అలా ఇచ్చినప్పుడు స్త్రీని ఇంకా కనాలి అనేటువంటి ఒక భయం అనేది పోతుందన్నమాట. అలా మనం చేయాలి. ఆ విధంగా చేసి భ్రూణ హత్యలని నిరోధించాలి మనం.